సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చండీ పూజ, కంకణధారణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు నుండి 17వ తారీఖు వరకు 7 రోజుల పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షం దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం జరిగేటువంటి సంక్రాంతి 7 రోజుల బ్రహ్మోత్సవాలకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క అంకురార్పణ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి అమ్మవార్ల యొక్క దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీశైలాన్ని శ్రీగిరి పర్వతంగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సెంచులు ఎవరైతే ఉన్నారో వారు స్వామి అమ్మవార్లని వారి యొక్క కుటుంబ సభ్యులుగా భావించి, అమ్మవారిని వారి యొక్క ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించి సంక్రాంతి రోజున వారు ప్రత్యేకించి వారి యొక్క సాంప్రదాయ అనుచరణ ప్రకారం వారు తీసుకొచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాంప్రదాయంగా ఈ కార్యక్రమంలో వారిని కూడా భాగస్వాములు చేసి ఈ శ్రీగిరి పర్వతాన్ని వారు కుటుంబ సభ్యులుగా భావించేటువంటి మల్లికార్జున స్వామి, ప్రవరాంబాదేవి వారి యొక్క ఉత్సవాల్లో వారిని భాగస్వామ్యం చేయటం అనేది జరుగుతుంది. ఈ రోజు నుండి 7 రోజుల కార్యక్రమంలో భాగంగా మనకు సంక్రాంతి అంటేనే 3 రోజుల గ్రామీణ పండుగ. దాంట్లో భోగి రోజు మనం భోగి మంటలతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళ యొక్క ఆయుష్, ఆరోగ్యం బాగుండాలనేటువంటి దీంతో రేగుపళ్ళతోటి వారికి, అదేవిధంగా బొమ్మలకులు, సంక్రాంతి రోజు మనం ముగ్గుల పోటీ నిర్వహిస్తూ ఉన్నాం. 16వ తారీఖున మనం కనుమ రోజు గోపూజ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. దాంతోపాటు 3 రోజుల పాటు ఒక పక్క స్వామి అమ్మవార్ల యొక్క బ్రహ్మోత్సవాలని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే సంక్రాంతి దక్షిణాయన పుణ్యకాలం పూర్తి చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుందో, శంకరుడు ఆ విధంగా ఏదైతే ప్రకృతి పరంగా వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసే అంశం ఏంటంటే, ఈ కార్యక్రమం యొక్క పవిత్రత, ఈ క్షేత్రం యొక్క మహిమ, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో కూడా వారు కూడా భాగస్వామై ఈ దేవత ఇద్దరు వారి యొక్క కరుణా కటాక్షం పొందాలని చెప్పేసి మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సంకల్పంతో వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు మనం పెద్ద ఎత్తున చేసాం. ఈ 7 రోజుల పాటు ప్రత్యేకించి ఏ యొక్క అంతరాలయాలు జరిగేటువంటి సేవలన్నింటినీ కూడా మనం నిలిపివేసి కేవలం అలంకరణ, ప్రత్యేకించి సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం ద్వారా వారి యొక్క దర్శన సమయాన్ని కూడా ఎక్కువసేపు పట్టకుండా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు ఏవైతే సమయానుకూలంగా చేసేటువంటి వారికి కూడా వితరణ కార్యక్రమం చేయటం అనేది జరుగుతుంది. ఏర్పాట్ల పరంగా మాత్రం అన్ని రకాలుగా ఒక పక్క సాంస్కృతిక టీములు ఉన్నాయి, మరో పక్క సాంప్రదాయంగా జరిగేటువంటి మన పూజారులు వారందరూ కూడా వివిధ కార్యక్రమాలని ఎవరు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలో కూడా పెద్దలు ఈరోజు ప్రత్యేకించి వారికి ఆయా బాధ్యతలను కూడా అప్పగించేసి
ఆ కార్యక్రమం యొక్క బాధ్యతలను అప్పగించడం జరిగింది. శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. శ్రీశైలం మహాక్షేత్రం సుప్రసిద్ధమైన జ్యోతిర్లింగ క్షేత్రంలో వార్షికంగా జరపబడేటువంటి మకర సంక్రమణ మహోత్సవ కార్యక్రమాలు పాంచానక దీక్షతో సేవాగమోక్తంగా శాస్త్రోక్తంగా జరపబడిన ఈ ఉత్సవ కార్యక్రమాలు ఈరోజు ఉదయం గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, మండపారాధనలు, కలశ స్థాపనలతో ప్రారంభమవుతున్నాయి. ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో సకల దేవతాహ్వానపూర్వకంగా జరిగేటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమం, ధ్వజపట ఆవిష్కరణతోటి శ్రీకారం చుడుతూ ఈ మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుండి 17 వరకు కూడా వరుస కార్యక్రమాల్లో ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి గ్రామోత్సవ సేవలో నిత్యవాహన సేవతోటి స్వామివార్లు పురవీలో ఊరేగనున్నారు. అలాగే ప్రతిరోజు విశేష కార్యక్రమాలు, రుద్రహోమాలు, చండీ హోమాలు, మండపారాధనలు, కలశస్థాపనలు ఇవన్నీ జరుగుతూ ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం 14వ తారీఖున మకర సంక్రమణ రోజున శ్రీ గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం జరగడం ఒక ప్రత్యేకత, విశేషం. సనాతనంగా వస్తున్నటువంటి ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకొని నడుస్తున్నటువంటి ఈ క్షేత్రంలో స్వామివారికి, మల్లికార్జున స్వామివారికి బ్రహ్మోత్సవాలు 2 విడతలుగా జరుగుతుండగా మొట్టమొదటిగా ఈ పర్వదినం రోజున గంగా పార్వతీతోటి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, మహాశివరాత్రి రోజు బ్రహ్మ మల్లికార్జున స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం జరపబడుతుంటాయి ఇక్కడ. అలాగే చెంచులు కూడా మల్లికార్జున స్వామి వారితో ఎంతో అవినాభావ సంబంధం ఉండి చెంచులతోటి ఆ స్వామి అమ్మవార్లు కూడా ఒకప్పుడు వారితో మమేకమై విహరించి సంచరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చెంచు వాళ్ళు కూడా వాళ్ళు తమ యొక్క అల్లుడుగా భావిస్తూ ఆ విధంగా అప్పుడు జరిగిన ఒక కథనం ప్రకారంగా జరిగినటువంటి దాన్ని పురస్కరించుకొని ఈ మకర సంక్రమణ రోజున వారి అల్లుడికి వివాహం సందర్భంగా ఎలాగైతే మనం అన్ని కూడా సంబారాలు వెన్ను కూడా సమర్పిస్తామో, చెంచు వాళ్ళు వారు దొరికినటువంటి ఆటవికంగా దొరికేటువంటి వస్తువులన్నీ కూడా సేకరించేసి వారు అన్ని ఆభరణాలు, వస్తువులు, ఎదురు బియ్యము ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసి స్వామి అమ్మవార్లకు సమర్పణ చేయడం జరుగుతుంది. వారిని కూడా దేవస్థానంలో ప్రత్యేకంగా గుర్తించేసి చెంచు వాళ్ళకి ఎంతో గౌరవప్రదంగా తీసుకుని వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళని కూడా మమ్మికం చేస్తూ ఈ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా దేవస్థానం వారిచే నిర్వహింపబడుతున్నాయి.